కుటుంబం అంతటికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచే వేదికగా వైజాగ్ ఎక్స్పో 2025 నిలుస్తుందని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. బీచ్ రోడ్లోని సబ్మెరైన్ మ్యూజియం ఎదురుగా ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో 2025ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎక్స్పో వల్ల వినోదానికి వేదికగా విశాఖ నగరం నిలుస్తుందని అన్నారు. కొండపల్లి బొమ్మలతో తయారు చేసిన ప్రధాన గేట్ ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నారు. సంక్రాంతి పండుగను విశాఖ వాసులు జరుపుకోవడానికి సరైన వేదికగా ఇది నిలుస్తుందని చెప్పారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వైవిధ్య ఆట వస్తువులు ఎంతో ప్రత్యేకమైన జలకన్యల వంటివి చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరిస్తాయని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చోడే వెంకట పట్టాభిరామ్ మాట్లాడుతూ కాశ్మీర్ నగరాన్ని నమూనాగా తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన విధానం ప్రజలందరినీ ఆకట్టుకుందని చెప్పారు. కాశ్మీర్కు వెళ్లలేని వారంతా ఇక్కడ ఉన్న ఈ నమూనా నగరాన్ని చూసి ఎంతో అనుభూతికి లోనవుతారన్నారు. గత 30 సంవత్సరాలుగా విశాఖ నగరంలో ప్రతి సంవత్సరం సరికొత్త కాన్సెప్ట్తో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్ ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుందని చెప్పారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజారెడ్డి మాట్లాడుతూ ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి విశాఖ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జలకన్యలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన హైలైట్గా నిలుస్తుందని చెప్పారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే ధరలో ప్రవేశ రుసుమును ఉంచామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బైరెడ్డి పోతనరెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. చాలా ఆకర్షణీయంగా వినోదదాయకంగా చూడడానికి చూడముచ్చటగా తయారు చేశారు. కాబట్టి ఈ సంక్రాంతికి విశాఖ ప్రజలందరూ, విశాఖపట్నానికి వచ్చిన విభిన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఈ సంక్రాంతికి మరింత సంతోషాన్ని మీకు ఇది అందించాలని నేను కోరుకుంటున్నాను. విశాఖ నగరం ఆర్థిక నగరం ఒకటే కాదు, విశాఖలో ఫార్మా డెవలప్ అవుతుంది, ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ అనేది పారిశ్రామికంగా ముందంజలో ఉన్న నగరం. మొదటి నుంచి కూడా ఇండస్ట్రియల్గా డెవలప్డ్ ఏరియా. దీంతోపాటు ఎంటర్టైన్మెంట్కి కూడా, వినోదానికి కూడా విశాఖ నగరం అనేది మారుపేరు. అందుకే విశాఖ నగరాన్ని మనం సిటీ ఆఫ్ డెస్టినీ అని అంటాం. ఒకసారి బీచ్ వైపు వెళ్తే ప్రకృతి రమణీయమైన అందాలు ఎన్నో కనబడుతున్నాయి. అందులో భాగంగా ఈ సంక్రాంతికి విశాఖ ప్రజలందరూ కూడా ఈ వినోదాన్ని ఉపయోగించుకోవాలని, మరింతగా మీ జీవితంలో సంతోషాన్ని పొందాలని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. విశాఖలో అంటే వినూత్నంగా ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్న రీతిలో ఈ ఎగ్జిబిషన్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. నాకు తెలిసి 2007లో నేను ఓపెన్ చేశాను. అప్పుడు మంచి అమర్నాథ్ యాత్ర అని చెప్పేసి అప్పటికి ఎక్కడా లేని విధంగా విశాఖ ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా దాన్ని ఆదరించారు. సరే, 30 సంవత్సరాలుగా కూడా విశాఖ ప్రజలు ఆదరిస్తున్నారు. అందుకనే ఎగ్జిబిషన్ కంటిన్యూ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా 30 సంవత్సరాలుగా కంటిన్యూ అవ్వడం అంటే ఒక మాటలు కాదు. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనిది. ఏదో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. మరి అది కూడా ఒకసారి చేసిన కాన్సెప్టు నెక్స్ట్ ఇయర్ చేస్తే ప్రజాదరణ ఉండదు అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త సొగసులతో ఈ ఎగ్జిబిషను నిర్వహించి విశాఖ వాసుల మన్ననను పొందుతున్నారు ఈ విశాఖ ఎక్స్పో వారు. మరి ఈ సంవత్సరం కూడా పెద్దలు చెప్పినట్టు ఇక్కడ కొత్త రీతిన కాశ్మీర్ అందాలని, చాలామంది మధ్యతరగతి ప్రజలు కాశ్మీర్ అందాలని ఫోటోల్లోనో సినిమాల్లోనో చూడటం తప్పితే అక్కడికి వెళ్ళి చూడలేదు. కానీ ఇక్కడ న్యాచురల్గా ఇక్కడ చూసి కాశ్మీర్ వెళ్ళిన ఫీలింగ్ పొందే విధంగా వీరు తయారు చేశారు. మరి అలాగే కొండపల్లి బొమ్మలతో ఒక గేటుని, అలాగే ఒక వినూత్న రీతిలో జలకన్యల ఇది షోని వీళ్ళు ఏర్పాటు చేశారు. విశాఖ ప్రజలందరూ కూడా ఈ పండక్కి తమ ఆనందాన్ని ఈ ఎగ్జిబిషన్లో పంచుకోవాలని, అలాగే టికెట్ కూడా, ఎందుకంటే చాలా సరసంగా 100 రూపాయలు మాత్రం, ఎందుకంటే దాదాపు నాకు తెలిసి 5-6 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయింది. మరి అదే కాకుండా దీని మీద ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మంది దాదాపు ఒక 500 మంది ఈ ఎగ్జిబిషన్ ఉన్నంతకాలం ఉపాధి ఏర్పాటు పడుతుంది. వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా పనిచేస్తున్నారు. దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ సంక్రాంతి హాలిడేస్కి వినూత్న రీతిలో ఒక ఎగ్జిబిషన్ అంటూ నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రౌండ్లో మనం చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగానే కొండపల్లి బుట్టబొమ్మల్ని ఇక్కడ గేటు ఎగ్జిబిషన్ నమూనా పెట్టడం జరిగింది. అదేవిధంగా కాశ్మీర్ అందాలని చిన్నారి పిల్లలకు అలరించేదానికోసం మైనస్ టెంపరేచర్ తోటి ఆ థీమ్ని మేము ఏర్పాటు చేసాము. సుమారుగా 2.5 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఆ థీమ్ని ఏర్పాటు చేసాము. ఇదంతా కూడా రేపటి నుంచి మన విశాఖ నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నది. అదేవిధంగా స్పెయిన్ కళాకారులతోటి ఇక్కడ మనం జలకన్యలు అంటే మామెట్ షో అనేదాన్ని కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. అంటే జలకన్యలు మనం ఈ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. మన చిన్నారి పిల్లలు ఈ విధంగా తోకలతోటి సముద్రంలో ఈదుతూ ఉంటారు. వాళ్ళు
అదే వాళ్ళని ఇక్కడ ఒక ట్యాంకుల రూపంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీంతోపాటు 23కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో మన చిన్నారి పిల్లలను అలరించేదానికోసం, పెద్దల్ని మరియు పెద్దలను అలరించేదానికోసం ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 20కి పైగా హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హౌస్ హోల్డ్ సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. దీంట్లో రకరకాల తినుబండారాలతోటి ఈ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతుంది. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శింపబడుతుంది.